వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ ఆల్సో డిన్నర్ రెసిపీగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా బ్రోకెన్ వీట్ అనమాట. బ్రోకెన్ వీట్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, గోధుమ రవ్వ. గోధుమ రవ్వని ఇలా నానబెట్టేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ వేసి వాష్ చేసుకొని మంచిగా గట్టిగా పిసికి దాన్ని వాష్ చేయాలన్నమాట. మనకు తెలియకుండానే దీంట్లో డస్ట్ ఉంటుంది. చూడండి, వాటర్ కలర్ మొత్తం చేంజ్ అయింది చూసారా. మనం ఇలా ఎక్కువ రబ్ చేస్తూ దాన్ని వాష్ చేయడం వల్ల ఈ వాటర్ అంతా తీసేసి ఫ్రెష్ వాటర్ పోసేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అనమాట. ఒక్క ఇంగ్రీడియంట్లే దీంట్లో, ఇంకా మనం ఏమీ యాడ్ చేయాల్సింది లేదు. బ్రోకెన్ వీట్ అని సరదాగా దానికి పెట్టానమాట. గోధుమ రవ్వని బ్రోకెన్ వీట్ అనే అంటాం కదా, అలా పెట్టానమాట పేరు దానికి. ఈ వీట్ తోటి ఇప్పుడు మనం దోశ వేసుకుంటున్నాము. దీంట్లో ఫ్రెష్ వాటర్ పోసేసి మూత పెట్టేసి పక్కన ఒక్క హాఫ్ అన్ అవర్ సరిపోతుంది అనమాట. హాఫ్ అన్ అవర్ అయిపోయాక మళ్ళీ నేను తీసి చూపిస్తున్నాను చూడండి. మంచిగా నానిపోయి ఉంది. ఇలా నానిపోయి ఉన్న రవ్వని మంచిగా పిండేసేసి వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. మొత్తం ఉన్నదంతా ఒకదాని తర్వాత కొంచెమే మనకి చేతుల నుంచి జారిపోతుంటుంది. బట్ పిండేసుకొని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని కొంచెమే వాటర్ పడుతుంది, ఎక్కువ పట్టదనమాట. ఇక్కడ మనం నానబెట్టుకున్న వాటర్ పోసుకోవచ్చు. అది పోసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా మెత్తటి పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ కొన్ని తక్కువ పోసుకోండి ఫస్ట్, కావాలంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. అలా మిక్సీ పట్టేసేసుకొని ఇప్పుడు నేను కన్సిస్టెన్సీ చూపిస్తా చూడండి. పిండి ఎంత మెత్తగా మెదగాలో చూపిస్తా చూసారా. దీంట్లో ఎక్కడ మనకి వీట్ అనేది తగలట్లేదు అనమాట. ఇంత మెత్తగా రుబ్బుకోవాలి దాన్ని. ఇలా రుబ్బేసుకున్న తర్వాత దాన్ని తీసేసి పక్కన బౌల్లో పోసేసుకోండి. ఇలా రుబ్బుకున్న పిండిని మనం ఏం పక్కన పెట్టక్కర్లేదు, మళ్ళీ వెంటనే దోశలు వేసేసుకోవచ్చు కూడా అనమాట. ఒక బౌల్లోకి అయితే పోసేసుకుంటున్నాను. ప్లస్ దీన్ని ఇలా వదిలేయకూడదు అనమాట. ఎప్పటికప్పుడు కలుపుతూనే ఉండాలి. ఎప్పుడు దోశ వేసుకున్నా ఫ్రెష్గా మళ్ళీ కలిపి ఒక్కసారి మళ్ళీ దోశ వేసుకోవాలి. ఇందులో కావాల్సినంత సాల్టు, కొంచెం జీలకర్ర, కొంచెం వాము ఇవన్నీ వేసుకొని మళ్ళీ బాగా దాన్ని కలిపేసుకోవాలి. పిండిని మొత్తము కొంచెం ఎక్కువసేపే కలపాలి, ఎందుకంటే కిందకి పిండి సెటిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. వాటర్ వేసి మనం రుబ్బాం కదా, అందుకని బాగా సెటిల్ అయిపోతూ ఉంటుంది అనమాట కిందికి. ఎప్పుడు వేసుకున్నా కూడా పిండి వాటర్ సపరేట్ అవ్వకుండా ఎప్పుడు కలిపి దోశ వేసుకోవాలి పెనం మీద. నెక్స్ట్ ఇప్పుడు పెనం పెట్టేసుకొని దాన్ని హీట్ చేసుకున్నాము. అలా హీట్ అయిన పెనం మీద 2 గంటలు వేసేసి జస్ట్ దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోవడమే. చూసారా ఎంత బాగా పొంగుతుంది కదా. అలా గుంటలు వచ్చిందంటే మంచిగా దాని కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. టేస్ట్గా ఉంటుంది అనమాట దోశ కూడా. చూసారా కొద్దిసేపటికి వీట్ కలర్కి వచ్చేసింది దోశ మొత్తం కలర్. అలాగే ఆటోమేటిక్ ఇలా లేస్తుంది అనమాట. దోశ కాలితే ఇలా లేస్తుంది. మన ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. చూడండి క్లోజప్లో చూపిస్తున్నాను. ఇలా దోశ లేస్తుంది అనమాట. లేచినమ్మటే మనం దాన్ని టర్న్ చేసేసుకోవాలి. సెకండ్ రెండో వైపు కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ చూసారా, కరెక్ట్గా వీట్ కలర్లోకి వచ్చేసింది అనమాట దోశ కూడా. ఇలా వచ్చేసినాక దీన్ని తీసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ దోశ కూడా కాల్చేసుకుంటున్నాను. దీన్ని కూడా మంచిగా కాల్చుకొని ప్లేట్లో వేసుకొని నచ్చిన చట్నీతోటి హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయచ్చు అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారు కదా. లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్. ట్రై చేసి డెఫినెట్గా చెప్పండి.